శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా ఆచమనం చేసిన తరువాత దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా దీపం వెలిగించాలి అనుకుంటారు అందరూ, కానీ ముందుగా ఆచమనం చేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఆచమనం చేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చక్కెరకేసుకోండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరశనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధన వెలిగించండి. ముందుగా నేతి దీపాన్ని, అమ్మవారికి కుడివైపున నేతి దీపం ఉండాలి, అంటే మీకు ఎడం వైపున ఉండాలి. ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరుతిం మమ పుషోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాదీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధనకి గంధము కుంకుమ అలంకారం చేసి అక్షతలు పుష్పాలు అర్చన చేయండి. దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం జ్యోతిః పరాజనం దీపేన వర్ధతే జ్ఞానం దీపః సర్వతమోపహః యో దీపదీపదీపస్మో లక్ష్మీరూపీ సనాతనః యావత్ పూజా సమాప్తిశ్చ తావత్ ప్రజ్వల సుస్థిరా. రం దీపకలామావాహయామి. 4 సార్లు అక్షతలు దీపారాధన దగ్గర వేయండి. రం దీపకలామావాహయామి. ఆం మన్నికలామావాహయామి. సం సత్వకలామావాహయామి. పం పరమాత్మకలామావాహయామి. దీపస్థాపన ముహూర్తః శుభముహూర్తోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రాణానాయమ్యా. అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. వదిలిపెట్టేసి మమ అనుకోండి. యజమానస్య వాత్తదుర్దక్షద్వారా శ్రీ బ్రహ్మేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా. సంకల్పానికి అక్షతలు ఈ విధంగా పట్టుకోండి. ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే మహాయుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండఖండే మే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతో ఆషాఢమాసే శుక్లపక్షే ప్రతిపథ్యాం స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమానస్య గోత్రః. ముందుగా మీ గోత్రాన్ని చెప్పుకోండి. నామధేయః మీ వారి పేరుని. ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య. మరలా గోత్రము, మరలా మీ వారి పేరే. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్య యజమానాయాః గోత్రాయాః. మరలా గోత్రాన్ని చెప్పుకోండి. ఈసారి మీ పేరుని చెప్పుకోండి. నామధేయాయాః సౌభాగ్యవత్యాః అస్య యజమానస్య గోత్రః. ఈసారి మరలా గోత్రము, పిల్లల పేర్లు. నామధేయః సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం
చెప్పండి. అస్మాకం अस्माकं సహకుటుంబానాం सहकुटुम्बानां యోగ योग క్షేమ क्षेम స్థైర్య स्थैर्य ధైర్య धैर्य విజయ विजय అభయ अभय ఆయురారోగ్య आयुरारोग्य ఐశ్వర్య ऐश्वर्य అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं ధర్మార్థ धर्मार्थ కామమోక్ష काममोक्ष చతుర్విధ चतुर्विध పురుషార్థ पुरुषार्थ ఫల फल సిద్ధ్యర్థం सिद्ध्यर्थं అచంచల अचञ्चल భక్తి జ్ఞాన भक्तिज्ञान వైరాగ్య वैराग्य సిద్ధ్యర్థం सिद्ध्यर्थं ఇష్టకామ్యార్థ इष्टकाम्यार्थ ఫల फल సిద్ధ్యర్థం सिद्ध्यर्थं సుమనోరథ मनोरथ ప్రాప్త్యర్థం प्राप्त्यर्थं మమ मम ధర్మార్థ धर्मार्थ కామేషు कामेषु ఏ ఏ ये ప్రతికూల प्रतिकूल కారిణః कारिणः తేషాం तेषां ప్రాతికూల్య प्रातिकूल्य నివృత్తి ద్వారా निवृत्तिद्वारा స్వానుకూల్య स्वानुकूल्य ఫలేన फलेन పరైః परैः పరచక్ర परचक्र పరయంత్ర परयन्त्र పరమంత్ర परमन्त्र పరతంత్ర परतन्त्र పరకృత్య परकृत्य మారణాది मारणादि సకల सकल ఆభిచారిక आभिचारिक దోష दोष నివృత్త్యర్థం निवृत्त्यर्थं మమ मम ఇహ జన్మని इह जन्मनि జన్మాంతరేషు చ जन्मान्तरेषु च బాల్య बाल्य యవ్వన यौवन కౌమార कौमार వార్ధకేషు वार्धकेषु జాగ్రత్తు जाग्रत् స్వప్న स्वप्न సుషుప్తి सुषुप्ति అవస్థాసు अवस्थासु మనః मनः వాక్ वाक् కాయ काय కర్మేంద్రియ कर्मेन्द्रिय జ్ఞానైః ज्ञानैः రహసి रहसि ప్రకాశే చ प्रकाशे च జ్ఞానతః ज्ञानतः అజ్ఞానతశ్చ अज्ञानतश्च మయా కృత मया कृता సకల सकल పాపక్షయార్థం पापक्षयार्थं మమ मम ఆధ్యాత్మిక आध्यात्मिक ఆదిదైవిక आदिदैविक ఆదిభౌతిక आदिभौतिक తాపత్రయ तापत्रय నిరుహరణార్థం निरुहरणार्थं భౌమ भौम అంతరిక్ష अन्तरिक्ष దివ్య दिव्य మహోత్పాత महोत्पात అద్భుత अद्भुत దర్శనాది दर्शनादि ప్రాయశ్చిత్తార్థం प्रायश्चित्तार्थं మమ मम జన్మరాశి जन्मराशि వశాతు वशातु నామరాశి नामराशि వశాతు वशातु మమ मम జన్మ నక్షత్ర जन्मनक्षत्र వశాతు वशातु నామ నక్షత్ర नामनक्षत्र వశాతు वशातु మమ मम జన్మాంశ जन्मांश వశాతు वशातु నామాంశ नामांश వశాతు वशातु అష్టగ్రహ अष्टग्रह అంగగ్రహ अंगग्रह ఉపగ్రహ उपग्रह వశాతు वशातु ఆధార आधार నక్షత్ర नक्षत्र సర్వతో భద్ర सर्वतो भद्र చక్ర चक्र దశాఫల दशाफल వశాతు वशातु త్రివిధ त्रिविध గోచార गोचार వేదాష్టక वेदाष्टक వర్గ वर्ग దేహ देह జీవాది जीवादि బలైః बलैः యామిల ప్రోక్త यामिल प्रोक्त మార్గేణ मार्गेण సూర్యాదీనాం सूर्यादीनां నవానాం नवानां గ్రహాణాం ग्रहाणाम् అత్యంత अत्यन्त ఆనుకూల్య आनुकूल्य ఫలసిద్ధ్యర్థం फलसिद्ध्यर्थं ఏ ఏ గ్రహాः ये ग्रहाः అరిష్టస్థానేషు अरिष्टस्थानेषु స్థితాः स्थिताः తేషాం तेषां గ్రహాణాం ग्रहाणां శుభ शुभ ఏకాదశ एकादश స్థాన स्थान ఫల फल ప్రాప్త్యర్థం प्राप्त्यर्थं
सिद्ध्यर्थं मम मम आदित्यादि आदित्यादि नवग्रहजनिता नवग्रहजनित दुर्दोषा दुर्दोष परिहारार्थं परिहारार्थं राजद्वारे राजद्वारे राजमुखे राजमुखे सर्वदा सर्वदा दिग्विजया दिग्विजय सिद्ध्यर्थं सिद्ध्यर्थं अप्रतिहता अप्रतिहत वाक्वैखरी वाक्वैखरी प्राप्त्यर्थं प्राप्त्यर्थं सर्वजना सर्वजन सख्यता सख्यता मित्रता मित्रता आनुकूल्यता आनुकूल्यता सिद्ध्यर्थं सिद्ध्यर्थं शत्रुपलायना शत्रुपलायन सिद्ध्यर्थं सिद्ध्यर्थं महाकाली महाकाली महालक्ष्मी महालक्ष्मी महासरस्वती महासरस्वती स्वरूपा स्वरूपा वाराही वाराही देव्याः देव्याः संपूर्णा संपूर्ण अनुग्रह अनुग्रह कटाक्ष कटाक्ष सिद्ध्यर्थं सिद्ध्यर्थं वाराही नवरात्र वाराही नवरात्र दीक्षया दीक्षया प्रथमदिन प्रथमदिन प्रातःकाल प्रातःकाल श्रीसूक्त श्रीसूक्त विधानेन विधानेन ध्यान ध्यान आवाहनादि आवाहनादि षोडश षोडश उपचार उपचार పూజాం పూజాం కరిష్యే. కరిష్యే. అక్షతలు నీళ్లు పల్లెంలో వదిలిపెట్టండి, ఇంకొకసారి వదిలిపెట్టండి, మరలా వదిలిపెట్టండి. తదంగా చెప్పండి. తదంగా కలశారాధనం కలశారాధన కరిష్యే. కరిష్యే. ఈసారి ఈ కలశం కాకుండా అమ్మవారికి అర్చనకి ఇంకొక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ కలశంలో ఒక తమలపాకు, అలాగే ఒక పుష్పము, కొద్దిగా అక్షతలు వేసి గంధము కుంకుమ అలంకారం చేయండి కలశానికి చుట్టూను. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః. కలశం మీద చేయి మూత పెట్టి ఉంచండి. అయిన తర్వాత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपोन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दा गुष्यापो ज्योतिगुष्यापो यजो गुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः स्वभराप. ఓం. ఆ తమలపాకుని ఆ నీళ్ళలోనే తిప్పుతూ శ్రీకారం కానీ ఓంకారం కానీ రాయండి. గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ తమలపాకుతో కొద్దిగా నీళ్ళని గణపతి మీద చల్లండి. కలశోదకేనా దేవం మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. ఈసారి ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి. నమస్తే నమస్తే అస్త్రవారాహి అస్త్రవారాహి వైరి ప్రాణాపహారిణి వైరి ప్రాణాపహారిణి గోకంఠ గోకంఠ ఇవ శార్దూలో ఇవ శార్దూలు గజకంఠం గజకంఠం యథా హరిః యదా హరిః శత్రురూప శత్రురూప పశూన్ హత్వా పశూన్ హత్వా ఆసుమాంసంచ ఆసుమాంసంచ భక్షయ భక్షయ వారాహిత్వాం వారాహిత్వాం సదా వందే సదా వందే వంద్యే చాస్త్ర వందే శాస్త్ర స్వరూపిణి స్వరూపిణి వరాహిదేవ్యై నమః. నమస్కారం చేసుకుని అమ్మవారికి అక్కడ ఉంచండి. ధ్యాయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ మహావారాహి దేవ్యై నమః. ఒక పుష్పాన్ని తీసుకుని అమ్మవారి దగ్గర ఉంచండి. ఆవాహయామి తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. ఇంకొక పుష్పాన్ని ఉంచండి. నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి.
ఈసారి కలశంలో ఉన్న తమలపాకుతో అమ్మవారి దగ్గర పాదాల దగ్గర నీళ్ళని చల్లండి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం పాదయోః పాద్యం సమర్పయామి. ఈసారి చేతుల దగ్గర భావన చేసి నీళ్ళని చల్లండి. కంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఈసారి తాగడానికి నీళ్ళు ఇచ్చినట్టుగా భావన చేసి కొద్దిగా నీళ్ళని చల్లండి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణస్య తాం త్వాం వృణే ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈసారి స్నానం చేయిస్తున్నట్టుగా భావన చేసి నీళ్ళను చల్లండి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః స్నపయామి. ఆపోహిష్ఠామయో భమస్తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరిమ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథాచనః. కొద్దిగా పంచామృతాలు చల్లండి. ఆప్యాయస్వ సమేతుధే విశ్వతః సోమవృష్ణయం భవవాజస్య సంగతే. ఈసారి కొద్దిగా కొబ్బరి నీళ్ళని చల్లండి. యా ఫలనేర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణేః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచంత్వకం హసః. స్నానం సమర్పయామి. కొద్దిగా నీళ్ళని చల్లండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళకి ఇచ్చినా అమ్మవారికి ఇచ్చినా ఒక వస్త్రం పెట్టకూడదు, 2 వస్త్రాలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. 2 వస్త్రాలకి కొద్దిగా పసుపు బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర ఉంచండి. ఉపైతుమాం దేవ సఖః కీర్తిశ్చమనినా సహ ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం లేకపోయినా ఇబ్బంది పడక్కర్లేదు. మీరు ఒక పుష్పము అక్షతలు ఉంచితే సరిపోతుంది. మరలా పుష్పము అక్షతలు తీసుకొని క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్ మహావారాహి దేవ్యై నమః కంచుకం సమర్పయామి. ఈసారి పుష్పముతో గంధము తీసి అమ్మవారి దగ్గర ఉంచండి. గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మహావారాహి దేవ్యై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి అమ్మవారికి ఆభరణాలు మీరు ఏమి తెచ్చుకుంటే అవి, లేదంటే కనుక 2 అక్షతలు. మనసః కామమాకోతిం వాచః సత్యమసీమహి పశూనాగం రూపమన్యస్య మయి శ్రీశ్రియతాం యశః ఆభరణార్థం ఆభరణద్రవ్యాన్ని సమర్పయామి. కర్దమేణ ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం అలంకారార్థం కుంకుమైః పూజయామి. ఈసారి అమ్మవారికి ఈ 3 వేళ్లతోనూ మంచిదైనటువంటి కుంకుమ తీసుకుని కొద్దిగా అష్టోత్తరం పూర్తయ్యేంత వరకు కూడా కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఓం వరాహవదనాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వరరూపిణ్యై నమః, ఓం క్రోడాననాయై నమః, ఓం కోలముఖ్యై నమః, ఓం జగదాంబాయై నమః, ఓం తరుణ్యై నమః, ఓం విశ్వేశ్వర్యై నమః, ఓం శంఖిన్యై నమః, ఓం చక్రిణ్యై నమః, ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః, ఓం ముసలధారిణ్యై నమః, ఓం హలసకాదిసమాయుక్తాయై నమః, ఓం భక్తానాం అభయప్రదాయై నమః, ఓం ఇష్టార్థదాయిన్యై నమః, ఓం ఘోరాయై నమః, ఓం మహాఘోరాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం జగదీశ్వర్యై నమః, ఓం అందే అంధిన్యై నమః, ఓం రుంధే రుంధిన్యై నమః, ఓం జంభే జంభిన్యై నమః, ఓం మోహే మోహిన్యై నమః, ఓం స్తంభే స్తంభిన్యై నమః, ఓం దేవేశ్యై నమః, ఓం శత్రునాశిన్యై నమః, ఓం అష్టభుజాయై నమః, ఓం చతుర్హస్తాయై నమః, ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః,
ఓం కపిలలోచనాయ నమః ఓం పంచమ్యే నమః ఓం లోకేశ్యే నమః ఓం నీలమణిప్రభాయే నమః ఓం అంజనాద్రిప్రతీకాశాయ నమః ఓం సింహారూఢాయ నమః ఓం త్రిలోచనాయ నమః ఓం శ్యామలాయ నమః ఓం పరమాయ నమః ఓం ఈశాన్యే నమః ఓం నీలాయ నమః ఓం ఇందిరావరసన్నిభాయ నమః ఓం ఘనస్తనసమోపేతాయ నమః ఓం కపిలాయ నమః ఓం కళాత్మికాయ నమః ఓం అంబికాయ నమః ఓం జగద్ధారిణ్యే నమః ఓం భక్తోపద్రవనాశిన్యే నమః ఓం సగుణాయ నమః ఓం నిష్కలాయ నమః ఓం విద్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం విశ్వవశంకర్యే నమః ఓం మహారూపాయ నమః ఓం మహేశ్వర్యే నమః ఓం మహేంద్రితాయ నమః ఓం విశ్వవ్యాపిన్యే నమః ఓం దేవ్యై నమః ఓం పశూనాం అభయంకర్యై నమః ఓం కాళికాయ నమః ఓం భయదాయ నమః ఓం బలిమాంస మహాప్రియాయ నమః ఓం జయభైరవ్యే నమః ఓం కృష్ణాంగాయ నమః ఓం పరమేశ్వర వల్లభాయ నమః ఓం సుధాయ నమః ఓం స్తుత్యై నమః ఓం సురేశాన్యై నమః ఓం బ్రహ్మాది వరదాయిన్యే నమః ఓం స్వరూపిణ్యే నమః ఓం సురాణాం అభయప్రదాయే నమః ఓం వరాహదేహ సంభూతాయే నమః ఓం శ్రోణీవారాలసే నమః ఓం క్రోధిన్యే నమః ఓం నీలాస్యాయే నమః ఓం శుభదాయై నమః ఓం అశుభవారిణ్యే నమః ఓం శత్రూణాం వాక్స్తంభనకారిణ్యే నమః ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యే నమః ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యే నమః ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యే నమః ఓం శత్రూణాం ముఖస్తంభనకారిణ్యే నమః ఓం శత్రూణాం జిహ్వస్తంభిన్యే నమః ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యే నమః ఓం శిష్టానుగ్రహకారిణ్యే నమః ఓం సర్వశత్రుక్షయంకర్యే నమః ఓం సర్వశత్రుసాధనకారిణ్యే నమః ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యే నమః ఓం భైరవీప్రియాయే నమః ఓం మంత్రాత్మికాయే నమః ఓం యంత్రరూపాయే నమః ఓం తంత్రరూపిణ్యే నమః ఓం పీఠాత్మికాయే నమః ఓం దేవదేవ్యే నమః ఓం శ్రేయస్కర్యై నమః ఓం చింతితార్థప్రదాయిన్యే నమః ఓం భక్తాలక్ష్మీ వినాశిన్యే నమః ఓం సంపత్ప్రదాయే నమః ఓం సౌఖ్యకారిణ్యే నమః ఓం బాహువారాహ్యే నమః ఓం స్వప్నవారాహ్యే నమః ఓం భగవత్యై నమః ఓం ఈశ్వర్యే నమః ఓం సర్వారాధ్యాయే నమః ఓం సర్వమయాయే నమః ఓం సర్వలోకాత్మికాయే నమః ఓం మహిషాసనాయే నమః ఓం బృహద్వారాహ్యే నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతే దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః. ఇక్కడతో అష్టోత్తరం పూర్తయిందండి. అగరవత్తులు వెలిగించుకుని ధూపాన్ని అమ్మవారికి చూపించండి. అగరవత్తులు వెలిగించి ఆ పొగని అమ్మవారికి చూపించండి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయమే కులే శ్రీ మహావారాహీ దేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఈసారి దీపాలకి నమస్కారం చేసుకోండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఈసారి కొద్దిగా నీళ్ళని పక్కన వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం, ఈసారి మీరు ఏదైతే నైవేద్యం వండుకున్నారో లేదా తెచ్చుకున్నటువంటి పళ్ళు వాటన్నిటి మీద నీళ్ళని చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. వాటి చుట్టూ తిప్పండి. అతంత్వా సత్యేన పరిషించామి. కొద్దిగా నీళ్ళని పక్కన వదిలిపెట్టండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహావారాహీ దేవ్యై నమః. బహువిధ ఫల సహిత భక్ష్య భోజ్య చోహ్య లేహ్యాను సమర్పయామి.
ఓం ఆర్ద్రాం యః కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. తమలపాకు చేత్తో పట్టుకుని 5 సార్లు అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఒకసారి నీళ్ళని వదిలిపెట్టి మరలా ఆ నైవేద్యాల చుట్టూ అప్రదక్షిణంగా తిప్పండి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ఈసారి 4 సార్లు పళ్ళెంలోకి నీళ్ళని వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి అమ్మవారికి పెట్టే తాంబూలం. ఈ తాంబూలాన్ని విశేషంగా 3 తమలపాకులు లేదా 2 అయినా కూడా పర్వాలేదు. అమ్మవారికి పెట్టేటప్పుడు అయ్యవారికి అయితే 3 కంపల్సరీ పెట్టాలి. అలాగే 2 వక్కలు, యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు, కొద్దిగా పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేసి ఆ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహావారాహి దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారతి ఏర్పాటు చేసుకుని నించుని ఇవ్వగలిగేటువంటి వారు నించుని ఇవ్వచ్చు. కూర్చుని ఇచ్చినా కూడా దోషమేమీ లేదు. కూర్చుంటే లేవలేము, మరలా కూర్చోలేము అనుకునేటువంటి వాళ్ళు కూర్చునే పూజ పూర్తి చేసుకుని కూడా చేయొచ్చు. అయితే ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి కాబట్టి ఇక్కడతో పూజ పూర్తయింది. తాంబూలంతో షోడశోపచారాలు పూర్తవుతాయి కాబట్టి లేచి హారతి ఇవ్వడం, అలాగే ప్రదక్షిణ నమస్కారాలు ఉంటాయి. ఈసారి లేచి నించోండి. ఓం యస్వచః ప్రయతో భూత్వా జహుజాదాజ్జహన్వహం శ్రియః పంచదశంచ శ్రీకామస్తపంచపేత్ సమ్రాజం చ రాజం చాభిశ్రేర్యాతనో గృహేత్ లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అమ్మవారికి చూపించి తమలపాకుతో నీళ్ళని ఆ కాడ దగ్గర వదిలిపెట్టండి. కర్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో మాతా మహారాజ్ఞి కీ జయ. జయ జయ జగదంబ భక్తవస్యే. ఈసారి నమస్కారం చేసుకుని ఆ పళ్ళాన్ని పక్కన ఉంచేసి పుష్పాలు తీసుకోండి చేతిలోకి. ఓం ఆనందః కర్దమశ్చైవ చిక్లేత ఇది విశ్రుతాః ఋషయస్తే శ్రియః పుత్రా స్వయం శ్రీరేవ దేవత. పద్మాననే పద్మ ఊరో పద్మాక్షి పద్మశంభవే. త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయ చ గోదాయ ధనధాయ మహాధనే. ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం హస్యశ్వాజా విగోరథం. ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం. చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః. ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనముష్ణుతే. వైనతేజ సోమం పిబ సోమం పిబతు వృత్రః. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః. భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. వరుషం తు దేవి భావరి దివా అభ్రస్య విద్యుతః. రోహం తు సర్వబీజాన్యవబ్రహ్మద్విషో ఓజహి. పద్మప్రియే పద్మినే పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి. విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి. గంభీరా వర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తనీయా. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైః. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాం కుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి మహావారాహి దేవ్యే నమః. అమ్మవారి దగ్గర పుష్పాన్ని ఉంచేయండి. పుష్పాంజలిం సమర్పయామి. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మరలా పుష్పాలు తీసుకుని ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సురేశ్వరి. మహావారాహి దేవ్యై నమః. భావనయా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈసారి మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇక్కడ మీకు సమయం ఉన్నట్లయితే ఈ వీడియోని పాజ్ చేసి వారాహి దేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుని ఆ తర్వాత అక్షతలు నీళ్లు వదిలిపెట్టచ్చు. లేదంటే కనుక సమయం సరిపోదు అనుకుంటే అక్షతలు తీసుకుని చేతిలో నీళ్ళని పోసుకుని పళ్ళెంలోకి వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన శ్రీ సూక్త విధానేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవతి సర్వాత్మికః సర్వం శ్రీ మహావారాహి దేవ్యాః పాదారవిందార్పణమస్తు. ఈసారి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. వారాహి దేవ్యాః ప్రసాదం లలాటే ధారయేతు. లెంపలు వాయించుకోండి. అపరాధ సహస్రాన్ని క్రేంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి సర్వాపరాధాన్ క్షమధ్వం. ఇక్కడతో ఈ పూట కార్యక్రమం పూర్తయింది.